విడాకులకి కారణమైనటువంటి గ్రహాలేమిటి? కుజదోషం ఉంటే విడాకులవుతాయా? ఈ విషయం మీద కొంత అవగాహన తెచ్చుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లో మ్యారిటల్ కంపాటిబిలిటీ మ్యాచ్ మేకింగ్ అనేది చేయించుకుంటున్నారు వివాహం విషయంలో. అయితే మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు అర్థం చేసుకోవాల్సింది, ఒక జాతకంలో 2 వివాహాలు ఉన్నాయి, 2 మ్యారేజెస్ ఉన్నాయి, అలాగే డైవర్స్ అవుతుంది అని ఉన్నప్పుడు దాన్ని తప్పించడం అనేది అసాధ్యము. అయితే ఆ డైవర్స్ కాంబినేషన్స్ ఏంటి అనే దాంట్లో మనకి కొంత సునిశ్చితమైనటువంటి పరిశీలన అవసరము. ఎన్నో గ్రహాలు ఉన్నాయి, వైవాహిక సమస్యలు ఇస్తాయి. అయితే విడాకులు ఇవ్వాలి అంటే అక్కడ రవి యొక్క పాత్ర ఉండి తీరుతుంది. కేవలం రవి ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు లీగల్గా విడాకులు తీసుకుని విడిపోతారు. గురువు కూడా అందులో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆ విడాకుల ప్రాసెస్ అనేది త్వరగా పూర్తవుతుంది. ఈ విషయాన్ని ఇప్పుడు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక కుజదోషం వల్ల విడాకులు అనేవి జరగవు. అయితే కుజదోషం ఉంటే ఆ పార్ట్నర్కి మారకం ఉంటుంది అనేది కూడా ఒక అపోహ మాత్రమే. అసలు కుజదోషం వల్ల తీవ్రమైనటువంటి సమస్యలు ఉండవు. ఈ రోజుల్లో ఏ సమస్య వచ్చినా దాన్ని కుజదోషానికి అంటగడుతున్నారు. అయితే విడాకులు తీసుకుని విడిపోవడానికి రవి యొక్క పాత్ర చాలా ప్రధానంగా కనబడుతూ ఉంటుంది. సప్తమంలో రవి కుజుల కలయిక వివాహానికి సంబంధించిన స్థానాల్లో, అంటే 7th హౌస్లో కావచ్చు, దారపాదంలో కావచ్చు, ఉపపాదంలో కావచ్చు, దారపాదం నుంచి 7th హౌస్లో, ఉపపాదం నుంచి 7th హౌస్లో, అలాగే 8th హౌస్లో, 2nd హౌస్లో, 12th హౌస్లో రవి ఉండి వేరే కాంబినేషన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నప్పుడు 2 వివాహాలు అవుతాయి. మొదటి వివాహం బ్రేక్ అవడమే కాకుండా సెకండ్ మ్యారేజ్ కూడా అవుతుంది. సెకండ్ మ్యారేజ్ సాధారణంగా సక్సెస్ఫుల్ మ్యారేజ్గా ఉంటుంది, లాంగ్ రన్నింగ్ మ్యారేజ్గా ఉంటుంది. కాబట్టి వైవాహిక సమస్యల్ని అనలైజ్ చేసేటప్పుడు కుజదోషం గురించి ఎక్కువగా భయపడడం అనేది అనవసరము. కుజుడు ఎప్పుడూ కూడా డైవర్స్ ఇప్పించడు. అలాగే జీవిత భాగస్వామికి మారకాన్ని కూడా ఇవ్వడు కుజుడు. ఇంకా చెప్పాలంటే కుజుడు కనుక 7th హౌస్లో ముఖ్యంగా ఉన్నట్టయితే ఇద్దరి మధ్య తరచూ వాగ్వాదాలు జరుగుతూ ఉంటాయి, కానీ ఇద్దరి మధ్య బాండింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎప్పుడు అపార్థాలతో గొడవలతో కొట్టుకుంటున్నా వారిద్దరి మధ్య అట్రాక్షన్ బాండింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా డామినేషన్తో అవతల వ్యక్తిని, పార్ట్నర్ని, ముఖ్యంగా అబ్బాయిలకు కనుక్కున్నట్టయితే అమ్మాయిలకి 7th హౌస్లో కావచ్చు, అబ్బాయిలకు 7th హౌస్లో ఉన్న భర్త కొంత డామినేటింగ్ నేచర్ వల్ల భార్య మీద తన యొక్క డామినేషన్ చూపించడము, ఈగోని ఎక్కువగా ప్రదర్శించడము, దానివల్ల ఆ అమ్మాయి దాన్ని ఎక్కువ రోజులు తట్టుకోలేక డైవర్స్కి అప్లై చేయడము, ఇలాంటి సినారియోస్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము రవి విషయంలో.